డిప్లొమసీ ఇప్పుడు చైనా విషయంలో చైనా చక్కగా చేసుకుంది. డిప్లొమసీ చేసుకుంది. వాళ్ళకి హర్ముజ్ జలసంధి దగ్గర అనుమతి ఇచ్చింది ఇరాన్. మన డిప్లొమసీలో మనం ఫెయిల్ అయ్యామనుకోవాలా? లేకపోతే మన స్ట్రాటజిక్‌గా మనం కరెక్టేనా? మీరు మంచి క్వెషన్ రైజ్ చేశారు. ఎందుకంటే మనం ఇంత క్లోజ్‌గున్నాము ఇరాన్‌కు, ఇంత క్లోజ్‌గున్నాము ఇది ఇజ్రాయెల్‌కు అని ఎప్పటినుంచో చెప్పుకుంటున్నాము. మన ఒకవేళ పోస్ట్ వార్ స్టాప్ అయిన తర్వాత పోస్ట్ వార్ నెగోషియేషన్స్‌లో మనం ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయబోతున్నాం. మనము మాటకింత వెయిట్ ఉంటది ఏదైతే ఉన్నాయో అన్నీ ఉట్టి ఊహలయిపోయినాయి. ఎందుకనంటే హ్మ్. ఇప్పుడు నార్మల్‌గా మనం క్లోజ్‌గా ఉన్నప్పుడు బైలేటరల్‌గా ప్రైమ్ మినిస్టర్ యూఏఈ ప్రెసిడెంట్ తోటి, తర్వాత బహ్రెయిన్ చీఫ్ తోటి, తర్వాత మిగతా అదర్ జీసీసీ కంట్రీస్ వాళ్ళతోని మాట్లాడి ఈ సపోర్ట్ ఎక్స్టెండ్ చేసినట్టు మనం చూస్తున్నాం. కానీ ఇరాన్‌లో అమెరికన్, ఇజ్రాయెల్ అటాక్ చేసి సుప్రీం లీడరు ప్లస్ 45 ఆల్ సీనియర్ లీడర్స్ అంతా హతమార్చినప్పుడు కనీసం మనం ఏం అనలేకపోయాం. అంటే మౌనం, సైలెన్స్ పెట్టాం. దానివల్ల ఏమవుతదనంటే కొంతవరకు ఇరాన్‌కు కూడా ఒకప్పుడు మనం మాక్సిమం ఇంపోర్ట్ చేసుకునే ఆయిల్ ఇరాన్ నుంచి. సరే రిస్ట్రిక్షన్స్ అమెరికా పెట్టింది కాబట్టి అది అయిపోయింది. అంటే వాళ్ళు డిక్టేట్ చేయటం వల్ల మనం దెబ్బతింటున్నాం. హ్మ్. ఇరానే డైరెక్ట్‌గా తింటుంది. ఇండైరెక్ట్‌గా అంతా మనం తింటున్నాం. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని మన డిప్లొమసీ కొంతవరకు ఫెయిల్ కావటం వల్లనే